కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు రాజధాని కేటాయింపు చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సికోరు వాసులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏపీ మీద వరాల జల్లు కురిపించాలంటున్న అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. ఈసారి కేంద్ర బడ్జెట్ మీద అందరూ ఆశగా చూస్తున్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలోని ఎక్కువగా మనకి బడ్జెట్లోని కేటాయింపులు ఉంటాయని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నా ఈ నేపథ్యంలోని అసలు ఈ బడ్జెట్లోని మన రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరుగుతుంది, అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఎటువంటి ప్రాజెక్టుల మీద బడ్జెట్ కేటాయింపులు కావాలి, అలాగే చూసుకునేసరికి ఈ మధ్యకాలంలో నిరుద్యోగ సమస్యపై కూడా ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ఈ శ్రీకాకుళం వాసులు చాలామంది ఉన్నారు. ఈ బడ్జెట్పై వాళ్ళ తాలూకా మనోగతం ఏమిటి అన్న అంశాన్ని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కేంద్రం నుంచి తొందరగా బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఈ నేపథ్యంలోని బడ్జెట్లోని ఈ ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి కేటాయింపులు ఉంటే బాగుంటుంది? ఎందుకంటే రాష్ట్రం కొత్తగా వచ్చింది. ఈ మధ్యకాలంలో చూసుకునేసరికి కూటమి ప్రభుత్వం 3 కలిపి ఉండడం వల్ల మనకి మేలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి జిల్లా వాసులు అనుకుంటున్నారు. ఆ జిల్లా వాసుల్లో ఒకరిగా మీరు తాలూకా మీ మనోభావం ఏంటి చెప్పండి. ముందుగా కూటమి ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు 11వ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది రాబోయే 1-2 రోజుల్లోనే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పోలవరం కంప్లీట్ చేయాలి. అలాగే శ్రీకాకుళం వచ్చేటప్పటికి వంశధార నాగావళి అనుసంధానం ఒకటి పూర్తి చేయాలి. దేశంలోనే నదుల అనుసంధాన కార్యక్రమాన్ని ముఖ్యంగా చేపట్టాలని కోరుకుంటున్నాము. దానివల్ల ముఖ్యంగా రైతులకి చాలా ఉపయోగపడుతుంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది. అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వాలి. నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. అలాగే సాఫ్ట్వేరు బాగా అభివృద్ధి చెందాలి. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము ఈ కూటమి ప్రభుత్వం వల్ల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం సరౌండింగ్లో చాలా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే పద్ధతి చేయాలి. ఓన్లీ వాళ్ళు వస్తాము చేస్తామనే కాకుండా త్వరగా వాళ్ళకి చేయడానికి కావాల్సిన అనుమతులు అవన్నీ ఇవ్వాలి. ఇకపోతే అమరావతి అనేది మన డ్రీమ్ క్యాపిటల్. ఆ క్యాపిటల్కి చట్టబద్ధమైన అనుమతులు కూడా ఇవ్వాలి. ఎందుకంటే అభివృద్ధి కావాలంటే భరోసా ఇవ్వాలి. పెట్టుబడిదారులకి ఇది భరోసా ఇవ్వాలి. ఒక గవర్నమెంట్ మారితే ఏమవుతుందనే ఒక అసంతృప్తి ఉండకూడదు. ఇంకా కావాలంటే రోడ్లు, మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాలి. ఇవన్నీ కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టి ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ కూడా ఇవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన హెచ్ఎంటీ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. మహేశ్వరు, చెప్పండి. మీరు ఎందుకంటే ఒక పక్కన అడ్వకేట్, ఇంతకుముందు లెక్చరర్, ఈ బడ్జెట్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది క్లుప్తంగా చెప్పండి. అందరికీ నమస్కారం. ఈవేళ హెచ్ఎంటీ వారు మా సంస్థకు వచ్చి బడ్జెట్ విషయం మాట్లాడమని అవకాశం ఇచ్చారు కనుక ముందు వారికి ధన్యవాదాలు. ఈ 2-3 రోజుల్లో మన భారతదేశము 11th బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు మన నిర్మలా సీతారామన్ గారు. ఆవిడ బడ్జెట్ పెట్టడంలో టాప్ మోస్ట్లో బాగున్నది. కానీ ఈ సంవత్సరం బడ్జెట్లో ముఖ్యంగా డిఫెన్స్కి, అలాగే రైతాంగానికి, అలాగే ఉమెన్ వెల్ఫేర్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి, అలాగే యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇంపార్టెన్స్ ఇచ్చి బడ్జెట్ పెడితే మన దేశం సౌభాగ్యం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక మన రాష్ట్రంకి వచ్చేసరికి మన రాష్ట్రం ప్రారంభించి 12-13 సంవత్సరాలు అవుతుంది. ఇందులో ఇంతవరకు క్యాపిటల్ అనే రాష్ట్రం ఏదంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. క్యాపిటల్ని ముందు ప్రిఫర్ చేసి, అలాగే మనకి నదులు ఎక్కువ ఉన్నాయి. ఆ ఎక్కువ నదుల్ని అనుసంధానం కానీ చేస్తే రైతు పుష్కలంగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి రైతు డెవలప్ అయ్యాడంటే ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశమే డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక అనుసంధానం అనేది చేసి, అలాగే యూత్ బాగా ఎడ్యుకేషన్ పెరుగుతుంది. ఈ యూత్ ఏంటంటే చదువుకుంటున్నారు, ఉద్యోగం లేక అనవసర క్రైమ్లో ఇరుక్కుంటున్నారు. కనుక వాళ్ళకి ఆధ్యాత్మికమైన రోల్లో తీసుకొచ్చి వాళ్ళకి ఆధ్యాత్మికమైన చింతన కలిగినట్టు చేసి, టెంపుల్స్ అవి బాగు చేసి, అలాగే ఆ క్రైమ్ని వాళ్ళ దగ్గర నుంచి ఎలివేట్ చేసినట్టు ఉండాలా. అలాగే వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ఐటీ డెవలప్మెంట్ బాగా చేస్తే వారికి ఉద్యోగాలు అవసరం వస్తాయి. ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళే కాదు, వారి తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి మన రాష్ట్రంకి వ్యవసాయము, రివర్స్ అనుసంధానము,
యూత్కి ఉద్యోగ అవకాశాలు, అలాగే యూత్ని క్రైమ్ నుంచి డైవర్ట్ చేయడానికి ఆధ్యాత్మిక చింతనలు, టెంపుల్స్ అవి డెవలప్ చేయడము, అలాగే ముఖ్యంగా నదులు ఎక్కువ ఉన్నాయి కనుక నదులు అనుసంధానం చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మేడం, ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టేది మహిళే. మీరు మహిళగా, ఇంటింటి గృహిణులుగా, ఎందుకంటే బడ్జెట్ అనేది ఏ మగవాడు జీతం తెచ్చినా సరే మీరే చేస్తారు. ఈసారి మన భారతదేశం ఒక ఇల్లు, ఈ నేపథ్యంలో ఒక ఇంటి మహిళ అక్కడ ఉన్నారు, ఒక ఇంటి మహిళగా ఇక్కడ ఉన్నారు. మీరు ఏ విధంగా బడ్జెట్ ఉండాలనుకుంటున్నారు చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మరి ఇప్పుడు ఈ జనవరిలో ఈ బడ్జెట్ అనేది మనకి వస్తుంది. ముఖ్యంగా మహిళలు కూడా దృష్టి పెట్టుకొని ఈ మహిళలకి ఏదో ఒక పని, ఉద్యోగం రీత్యా అవ్వచ్చు, లేకపోతే ఇంకా విధంగా అవ్వచ్చు, మహిళలకు కూడా ఆ పని అనేది కల్పిస్తే, ఎందుకంటే ఒక మనిషి ఇంటి యజమాని తెచ్చింది ఫ్యామిలీ అందరికీ సరిపోదు కాబట్టి ఆ మహిళకి కూడా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ రీచ్ అయినా కూడా చదువు లేని వాళ్ళకి ఏదో ఒక పని కల్పించి మహిళకి కూడా ఆ పని కల్పించి మహిళకి కూడా ఆదాయం వచ్చినట్టు చేయాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. ఉన్నారు కదా, ఎందుకంటే ఈసారి బడ్జెట్లోని పెద్దపీట నిరుద్యోగ సమస్యలు ఫస్ట్ చేసాయి, అదేవిధంగా ఉపాధి కల్పించే విధంగా అటు మహిళలకు కానీ ఇటు పురుషులకు కానీ చేస్తూ, అలాగే యువత క్రైమ్ వైపు మళ్ళకుండా వాళ్ళకి ప్రత్యేకమైన ప్యాకేజీ లాంటిది కానీ ఇతరత్ర ఇట్లా ఐటీ రంగం ఇతర రంగాల్లో కూడా వాళ్ళని మళ్లించే విధంగా చూస్తే బాగుంటుందని చెప్పి సిక్కోలు అసలు మనోగతం. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఈ కేంద్రం ప్రవేశపెట్టే ఈ బడ్జెట్పై వాళ్ళ మనోగతం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV, శ్రీకాకుళం.